ఏపీ ప్రభుత్వం ఇటీవల వాహనదారులకి వాహన మిత్ర పథకం అందజేయనుంది. అలాగే ఆటో డ్రైవర్లకి, ఆటో రిక్షా ఎవరైతే ఉంటారో ఈ వాహన మిత్ర కింద రూ. 15,000 పొందే వారికి వారి అర్హత జాబితాను కూడా రిలీజ్ చేసింది. ఆటో క్యాబ్ ఎవరైతే ఈ ఆటో క్యాబ్ డ్రైవర్స్కి రూ. 15,000 ఈ దసరా కానుకగా ఆటో మిత్ర కింద ఆర్థిక సహాయం చేయనుంది. అయితే గూడ్స్ వాహనాలకు మాత్రం ఈ పథకం వర్తించదు. అలాగే తెల్ల రేషన్ కార్డు ఉన్న ఫ్యామిలీలో ఒక్క వాహనానికే ఈ పథకం వర్తిస్తుంది. ఆటో క్యాబ్ ఈ రెండు ఉన్నవాళ్ళు వాళ్ళే డ్రైవర్స్ అయి ఉండాలి. వాళ్ళే స్వయంగా వాహనాన్ని నడుపుతూ వాళ్ళ ఫ్యామిలీని అంటే కిరాయికి ఇవ్వటమో లేకపోతే కనుక నెలవారీ వేరే వాళ్ళకి ఇచ్చేసి ఆటోని రెంట్కి వీళ్ళు కూర్చుంటే మాత్రం ఈ పథకం వాళ్ళకి వర్తించదు. ఎవరైతే వాహనం నడుపుతున్నారో వాళ్ళకి మాత్రమే ఈ పథకం వెళ్తుంది. ఈవెన్ మీకు సొంత ఆటో ఉండి మీరు నడపకపోతే మాత్రం ఆ పథకం మీకు వర్తించదు. అలాగే సిటీలో 1000 చదరపు అడుగుల వరకు కూడా స్థిరాస్తి ఉన్నవారికి అనర్హులు. ఐటీ కట్టేవారు, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నవాళ్ళు, కుటుంబంలో ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా సరే ఈ పథకం వర్తించదు. ఐటీ రిటర్న్స్ వేసే వాళ్ళకు కూడా ఇది రాదు. ఏపీ రిజిస్ట్రేషన్ డ్రైవింగ్ లైసెన్స్ ప్రకారం ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. కరెంటు బిల్లు కూడా 300 యూనిట్స్ లోపే వచ్చి ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ వాహన మిత్ర కింద రూ. 15,000 ఆర్థిక సహాయం అందనుంది.